హలో నమస్తే నేను అశోక్. కూటమి ప్రభుత్వానికి సీనియర్ నేతలు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి విమర్శలు వస్తున్నాయి. మెయిన్గా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆయన హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఆ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ కూటమికి సంబంధించిన నేతలే తిరస్కరిస్తూ వచ్చారు. వాటందరూ కూడా ఒక విధంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బయటకు వచ్చి బహిర్గతంగా చెప్పలేకపోతున్నారేమో, కానీ ఇది ఇంటర్నల్గా మాత్రము టీడీపీ పార్టీలో ఒక డిస్కషన్ జరుగుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ నాయకులు, టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న కార్యకర్తల సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, ఈరోజు మనం ఏదో అధికారంలో ఉన్నాము, చంద్రబాబు నాయుడు పదే 30 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాము, 30 ఏళ్ళు కూటమే అధికారంలో ఉంటుందని చెప్పేసి పదే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు మీరు నమ్మకండి. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలను మీరు నమ్మితే మరిన్ని ఇబ్బందులు పడతారు. దాంతోపాటు ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ప్రజల్లో వ్యతిరేకత వస్తే, ప్రజల్లో ఆగ్రహం వస్తే ఓటమి పాలవుతూ వచ్చారు. అలాంటిది మనమెంత అంటూ కూడా యనమల రామకృష్ణుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో సంచలనంగా మారుతున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైసీపీకి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రతిపక్షాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాటాలు కావచ్చు, లేదంటే వాళ్ళకు వస్తున్నటువంటి జనాలు కావచ్చు, మెయిన్గా మెడికల్ కాలేజీలకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఉధృతాలు కావచ్చు, అవన్నీ చూస్తూ ఉంటే ఆ తుఫాను కానీ వచ్చిందంటే మనం ఎవ్వరూ మిగలము. ఆ తుఫాను రాకుండా ఉండాలంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. లేకపోతే అలాంటి తుఫాను వస్తే మాత్రము తట్టుకోవడం చాలా కష్టం అంటూ కూడా యనమల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఒక విధంగా టీడీపీ సీనియర్ నాయకులకు, కొత్తగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఒక సూచనలు ఇస్తూ వచ్చారు. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కదా, ప్రతిపక్షాన్ని ఎలాగైనా మాట్లాడచ్చు, ఏవైనా చేయొచ్చు అనుకుంటే రాబోయే రోజుల్లో అవి మళ్ళీ మనకి దెబ్బ కొట్టే పరిస్థితి ఉంటుందంటూ కూడా యనమల ఇచ్చినటువంటి సలహాలకి ఇప్పుడు టీడీపీ పార్టీ అంతా కూడా ఒకసారి పునరాలోచిస్తుంటూ వస్తుంది. అయితే ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏంటంటే, ఎప్పుడూ కూడా అధికార పార్టీకి చెందినటువంటి పత్రికల్ని, అధికార పార్టీకి చెందినటువంటి మీడియా ఛానల్స్ని చూడటమే కాదు, ప్రతిపక్షానికి చెందినటువంటి వాటిని కూడా చూడండి. అప్పుడే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులేంటి, కూటమి ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది, దానికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. నేను కూడా ప్రతిసారి సాక్షి న్యూస్ ఛానల్ చూస్తాను, సాక్షి పేపర్ చదువుతాను. అప్పుడే నాకు ప్రభుత్వానికి సంబంధించి ఎంత మీద వ్యతిరేకత ఉంది, ప్రజలు అసలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారనేది కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుందంటూ కూడా ఆయన ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేసే విధంగా, ప్రతిపక్ష పార్టీ స్టామినా బయటకి చూపించే విధంగా కూడా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వచ్చారు. గతంలో కూడా ఇదే విషయాల్ని స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. నేను కూడా సాక్షి చూస్తాను, సాక్షి పేపర్ చదువుతాను, దాని ద్వారా నియోజకవర్గాల్లో కావచ్చు, రాష్ట్రంలో మనకి ఒక సైడే తెలుస్తూ ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాటిని చూసినా కూడా మనకి రివర్స్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అది ఒక విధంగా మనకి మంచిదే అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆయన కూడా ప్రభుత్వానికి సంబంధించిన శైలిని కూడా కొంత తప్పుపడుతూ వస్తున్నారు. నియోజకవర్గాలే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అవినీతి, అక్రమణాలు అవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉన్నాయి. ఏదో ఈరోజు మనం ఆ అంశాలన్నింటినీ కూడా ఎమ్మెల్యేల మీద తోసేసినంత మాత్రాన ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళని పట్టించుకోము, లేదంటే వాళ్ళ మీద శిక్షిస్తాము, వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరించినంత మాత్రాన అది తగ్గిపోదు. అది అల్టిమేట్గా ప్రభుత్వానికే మచ్చగా మారుతుంది, పార్టీలకే మచ్చగా మారుతుంది. కాబట్టి అప్పుడు మన మీద ప్రజల్లో ఒక విశ్వాసం తగ్గిపోతే, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతే మాత్రము జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతి కంటే దారుణమైన స్థితి వస్తుందంటూ కూడా సీనియర్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు, ఇవన్నీ మాటలు వింటూ ఉన్నప్పుడు, టీడీపీ సీనియర్లు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. ప్రజలకి ఎంత వ్యతిరేకంగా ఉన్నాయనేది కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాలు తీసుకున్నా, అలాగే సూపర్ 6కి సంబంధించిన హామీల్లో కొన్ని అమలు చేసి కొన్ని అమలు చేయకపోవడం చూసుకున్నా, ఫీజు రియంబర్స్మెంట్ చూసుకున్నా, మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూముల్ని 1000 కోట్లు 100 కోట్లు విలువ చేసేటువంటి భూములన్నింటినీ కూడా ప్రైవేట్ కంపెనీలకు చాలా తక్కువ ధరకి అప్పనంగా కట్టబెడుతున్నటువంటి పరిస్థితిని చూసుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఆ ఇండికేషన్ వెళ్తూ ఉంది. వాళ్ళు ఇప్పటికిప్పుడు బయటపడకపోవచ్చు కావచ్చు, ప్రజల్లో మాత్రము ఆ మైండ్లో మాత్రము ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఓటు వేయాల్సి వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒకసారిగా బయటకు వస్తాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని తప్పిదాలని ఇప్పుడు కూటమి అంతకంటే ఎక్కువగా చేస్తుంది. ఆ తప్పిదాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది అనేది కూడా ఒక విధంగా ఇంటెలిజెన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి, కూటమి సర్కార్ కూడా ఒక రిపోర్ట్ ఇస్తూ వచ్చింది. సో ఈ అంశాలన్నింటినీ చూసుకుంటూ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఆ తప్పిదాలని వైసీపీ
వైసీపీ పాజిటివ్గా మార్చుకొని ప్రజలకు సంబంధించి ప్రజలకు మద్దతుగా చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ ప్రజల్లో బలంగా ఉంది. కూటమికి సరైన పార్టీగా, కూటమికి సరైన ధీటైనటువంటి రాజకీయ నాయకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది కూడా మనకు అర్థమవుతుంది. వాటన్నిటికీ ఉదాహరణే ఈరోజు సీనియర్లు అయ్యన్న పాత్రుడు కావచ్చు, అలాగే యనమల రామకృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు. సో సీనియర్లు అందరూ ఇస్తున్నటువంటి సలహాలని టీడీపీ పార్టీ పట్టించుకుంటుందా, లేదంటే వాటిని కన్సిడర్ చేసి మార్పులు చేర్పులు చేసుకుంటుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రము సీనియర్ల నోటి నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మాటలు రావటము, వాళ్ళు పడిపోలేదు, ఇంకా ప్రభుత్వానికి సంబంధించి ధీటుగా ఎదుర్కొనే సత్తా వాళ్ళకు ఉందని చెప్పడం కూడా వైసీపీకి సంతోషాన్ని ఇస్తే మాత్రము కూటమి పార్టీల్లో టీడీపీ నేతల్లో మాత్రము ఒక భయాందోళన కలిగిస్తూ ఉంది.